ఆ. ఆ 3.5 సంవత్సరాలు ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? చూసావా, మహా అయితే ముగ్గురున్నట. ఇతనికి అసలు బైబిల్ నాలెడ్జ్ నీళ్ళు ఇతను. దేవుని మహాకృపలో ఈ యొక్క సాయంకాల వేళ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మళ్ళీ అమ్మతేజ అలాగనే విజయప్రసాద్ రెడ్డి గారి మధ్యలో ఏం జరుగుతూ ఉంది? రహస్యంగా జరిగినటువంటి చర్చలు, రహస్యంగా జరిగినటువంటి మాటలను మరలా బహిరంగంగా మీరు బయటపెడుతున్నారా? ఆ రోజు వీడియో చేశారు, వీడియోలో కూడా స్పష్టంగా మాట్లాడలేకపోయారు అమ్మతేజ గారు. సో మాట్లాడనివ్వలేదా? సో అది కూడా మీరు బయటికి పెట్టలేకపోయారు. కానీ ఈరోజున విజయప్రసాద్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలను వ్యక్తపరుస్తూ వారు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఒకసారి విందాం, అసలు వారు ఏం తెలియజేస్తున్నారో విందాం. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే ముగ్గురిని బ్రతికించాడు. అంతేనా? మహా అయితే వాళ్ళని లేపాడు, ముగ్గురిని చనిపోయిన వారిని లేపాడు. అంటే ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? చూసావా, మహా అయితే ముగ్గురున్నట. ఇతనికి అసలు బైబిల్ నాలెడ్జ్ నీళ్ళు ఇతనికి. ఆ రోజు ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు నా దగ్గర. ఆ రోజు కూడా బైబిల్ అసలు ఏమన్నాడు తెలుసా? ఆడియోలో, అన్న మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి అన్న, నేను చిన్నోడు అన్న, నాకు బైబిల్ రాదన్న అన్నాడు. మనతో కూడా అన్నాడు, నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదన్నా, నాకు బైబిల్ తెలియదు. నష్టపోతుందన్న ఏడుపుతో చేసే వీడియోలు తప్పివి మళ్ళీ ప్రజలను దారి తప్పించాలని వాక్య వక్రీకరణ చేస్తే మనం ఎలా ఊరుకోగలం? నేను యాక్చువల్లీ తను వదిలేద్దాం అనుకున్నాను మౌనంగా ఉంటే. ఇంకా రెచ్చిపోతున్నాడు, ఇంకా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నాడు, ఇంకా జనాలను దారి తప్పించే ప్రయత్నం, తన వ్యాపార అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. యేసు ప్రభుని కించపరిచి మహా అయితే యేసు ప్రభు అంతటి వాడే విన్నావు కదా, మహా అయితే ముగ్గురు బతికించుతా ఉంది. ఏంటి ఆ విషయం అంటే, అమ్మతేజ సో ఈయనని ఎవరిని విజయప్రసాద్ రెడ్డి గారిని కొన్ని విషయాల్లో మరి బ్రతిమిలాడినట్టుగా మనం చూస్తున్నాం. అన్నా నాకు బైబుల్ కొంచెం తెలియదు, నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు, బట్ నాకు కొంత బైబిల్ పైన అవగాహన లేదన్నట్టుగా ఆయన చెప్పినట్లు మరి సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు. సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు విన్నాం. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు తర్వాత టైంలో లేక టర్మ్లో ఇక నుంచి ఈ రోజు నుండి ఎక్కడ ప్రసంగాలు చేసినా, ఎక్కడ వాక్య పరిచర్య చేసినా చాలా మరి క్లుప్తంగా మీరు మంచిగా మాట్లాడండి, మరి డిస్టర్బెన్స్ అయితే చేయకుండా ఉండాలన్నట్టుగా విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారు చెప్పినట్లుగా అక్కడ ఉంది. అయితే వారు ఈ మధ్యకాలంలో ప్రసంగిస్తున్నప్పుడు ఏమని బోధిస్తున్నారంటే, కేవలం యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి వారిని ముగ్గురిని మాత్రమే లేపాడు అంటూ యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు ఒక వీడియోను కూడా మనం చూసాం కదా, ఆ యొక్క మొబైల్లో చూపిస్తున్నటువంటి సందర్భం అది. సో ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేద్దాం. దేవుని కృపలో ఈ సమయంలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. దయచేసి గమనించండి, ఇక్కడ ఇది ఇంతటితోటి ఫినిష్ అయిపోయిందని కాకినాడలో జరిగినటువంటి మరి ఫేస్ టు ఫేస్ జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో కంప్లీట్ అయిందని నేను అనుకున్నాను. నేను వీడియోస్ కూడా చేశాను, మీరు చూసే ఉంటారు బహుశా. కానీ ఇక్కడ మరలా ఎందుకు దీన్ని రిపీట్ చేస్తున్నారనే విషయాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను అవమానిస్తున్నట్లు, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో సత్యమే ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అమ్మతేజ గారి గురించి సో బ్రదర్ చెబుతున్నటువంటి విషయం ఇది. అయితే దేవుని ప్రజలారా, ఇప్పుడు మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఒకటి, అమ్మతేజ గారికి బైబిల్ మీద అవగాహన లేదంటారా? లేక అమ్మతేజ గారికి మరి బైబిల్ పైన మరి తనకు తగినటువంటి ఆలోచన కానీ, పరిశుద్ధాత్మ శక్తి కానీ, మరి దాన్ని బోధించే అటువంటి క్లారిటీ కానీ లేదంటారా? చాలామంది ఇప్పుడు వీడియోస్ అవే పెడుతున్నారు ఎక్కువగా. సో ఈ టైంలో నేను ఏంటంటే, ఒకవేళ ముగ్గురినే లేపాడు అనే విషయాన్ని అమ్మతేజ గారు ముందుగా వారు ప్రయత్నించి ఆ మాటను వాడారు కాబట్టి నేను కూడా ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. ఆ విషయాన్ని గుర్తు చేసిన తర్వాత మనము విజయప్రసాద్ రెడ్డి గారి గురించి అలాగనే ఆ పరిచర్య గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం బైబిల్లో చూస్తే ఒక మాటను, ఎందుకు ఒకవేళ ముగ్గురు చనిపోయిన వాళ్ళని లేపాడు యేసుక్రీస్తు వారని చెప్పేసి తను కొంచెం
వేరే రకంగా మాట్లాడి ఉండొచ్చు మేబీ. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల్లో మరి నిజంగా ముగ్గురిని మాత్రమే లేపినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అయితే యోహాను సువార్తలో రాసి ఉండొచ్చు యేసు చేసిన కార్యములు అనేకములు కలవు, కాబట్టి ఆయన విషయాలు రాయాలంటే భూప్రపంచం కూడా సరిపోదని చెప్పినటువంటి విషయం కూడా ఉంది. ఒకవేళ అందులో ఉండొచ్చు ఒకవేళ. కానీ ఇక్కడ బైబిల్ ఆధారంగా మనం చూస్తున్నటువంటి ఈ పరిచర్యలో చనిపోయినటువంటి చిన్న బిడ్డను మత్తయి సువార్త 9వ అధ్యాయం 23లో బ్రతికించినట్లు ఒక చోట రాయబడింది. ఆ తర్వాత నాయునని గ్రామంలో లూకా సువార్త నాయునని గ్రామంలో 7:14-15లో ఆ చనిపోయినటువంటి కుమారుణ్ణి తిరిగి లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి చనిపోయినటువంటి లాజరును మరలా బ్రతికించడము మనం యోహాను సువార్తలో చూస్తున్నాం. అయితే ఈ మూడే ఒకవేళ ఆయన తెలిసిన విషయాల్ని ప్రస్తావించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఒకవేళ ఆయన ఈ మూడు విషయాల్ని ఆయన ప్రస్తావించి ఉండవచ్చు. ఒకవేళ అది కాంట్రవర్సీ కాకుండా, ఒకవేళ ఆయన ఏమన్నాడంటే అక్కడ నేను కూడా విన్నాను ఆ మాట, ఏమన్నాడంటే కేవలం అనే మాట వాడబడింది అక్కడ. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ అలా మాట్లాడి ఉండకపోవచ్చు ఒకవేళ. అయితే ఈ సమయంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ విషయాన్ని ఇంకా ఏమవుతుందంటే ఇది రెట్టింపులోనికి వెళ్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ సద్దుమనగాలి అంటే ఇవన్నీ క్లియర్గా మరలా క్లియర్ అయిపోవాలంటే మీరు వారు చేయవలసిన పని ఏంటంటే దయచేసి అమర్తేజ గారు ఒక వీడియో పెట్టండి సార్. మీరు ఒక వీడియో చేసి పెట్టండి. అసలు మీ క్వాలిటీ ఏంటి, మీ పరిచర్య విధానం ఏంటి, మీకు దేవుడిచ్చినటువంటి పరిచర్య ఏంటి, మీ జ్ఞానం ఏంటి, మీ తెలివేంటి, మీకున్నటువంటి దేవుని యొక్క దర్శనం ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఏం ట్రైనింగ్ చేశారు, ఎలా దేవుడు నిన్ను పిలిచాడు సేవకు అనే విషయాన్ని ఒకసారి క్లుప్తంగా పెట్టండి. ఒక విషయాన్ని దాన్ని ఏదో మరుగు చేసుకొని దానికేదో భయపడుతూ దానికేదో నాకు ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడితే కూడా బాగోదు కదా సార్. మీరు క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఓకే, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా బాగుంటాయి. సో అయినప్పటికీ కూడా మరి పదే అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇంకా ఎట్లా వెళ్తున్నాడు అనే విషయాలన్నిటికంటే ముందుగా మరి ఒకవేళ మీరు కాంప్రమైజ్ అయినప్పుడు తన వీడియోస్ మీరు డిలీట్ చేస్తానని చెప్పినటువంటి మాట మరి అక్కడ వాడబడినటువంటి పదం మీరు చెప్పారు. మీ ఎదురుగా ఉన్నటువంటి బ్రదర్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక క్వశ్చన్ వేసి, సార్ మీరు మరి కలుసుకున్నప్పుడు ఒకవేళ మీరు మరలా తన పరిచయం తను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి సామరస్యంగా మాట్లాడుకున్నాం కాబట్టి తమ్ముడు నేను అన్ని విషయాలు నేను చూసుకుంటానన్నట్టుగా మీరు మాట్లాడారు తమ్ముడు అంటూ తను దగ్గర తీసుకున్నారు, ఒక తమ్ముడుగా దగ్గర తీసుకున్నారు. సో ఒకవేళ వీడియోలు డిలీట్ చేస్తానంటే ఎందుకు చేస్తాను నేను అనేది మీరు చెబుతున్నారు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే మీ పరిచర్యలో ఇక నుంచి మార్పు రావాలి, మీ పరిచర్యలో ఇలా ఉండాలి, మీ పరిచర్యలో ఇలా సాగిపోవాలి అంటూ తెలియజేస్తూ ఏం చేస్తున్నారంటే మీరు కొన్ని విషయాలను అక్కడ ముందుకు తీసుకొస్తున్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి ఆ విషయాలను మనము క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని ఆపేద్దాం, మనం కలిసిపోదాం, కలిసి పనిచేద్దాం, సమాజానికి ఒక సందేశం ఇద్దాం అని చెప్పేసి కూర్చోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత కూడా సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు, ఆ టాపిక్ మీదే మాట్లాడుతూ వస్తున్నారు. పైపెచ్చి ఆ రోజు నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఆయనన్న మాట చెప్తున్నానండి, నా మెసేజ్లు ఏవేవైతే నా గురించి మాట్లాడి ఉన్నాయో ఆ టాపిక్ సంబంధించినవన్నీ డిలీట్ చేస్తానన్నారు, కానీ చేయలేదు. నన్ను నమ్మించి గొంతు కోశారు అనే ఎలిగేషన్ చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటో తెలియచేయవలసిందిగా నేను ప్రభు పేరట మనం చేస్తాను. ఆ రోజు యాక్చువల్లీ మీరు కూడా ఉన్నారు కదా అక్కడ. అవునండి. ఆ రోజు నేను ఏం చెప్పానంటే సత్య మార్గంలో అడుగు పెడితే బైబిల్ తెలియదు, తమ్ముడుగా స్వీకరించి, రెండు నేనంతా మరి నేర్చుకున్నోడిని కూడా కాదు అన్నట్టు, అంటే తన అలా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఆ విషయాల్లో చూద్దాం. ఒకసారి విజయప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సరే, బైబిల్లో అయితే మరి ఆ ముగ్గురిని లేపినట్లుగా బైబిల్లో ఉంది, ఆధారం అదే ఉంది. ఇంకా ఏమైనా చనిపోయిన వాళ్ళను లేపినట్లు అంటే మరుగైన సంగతులు కాకుండా రాయబడిన సంగతులు, ఓకేనా, మరుగైన సంగతులు కాకుండా రాయబడినటువంటి సంగతుల్లో ఇదిగో కనిపిస్తూ ఉంది కదా, ఇది పరిశుద్ధ గ్రంథం లేక దీన్ని పవిత్ర గ్రంథం అంటారు. ఇందులో కూడా యేసు చేసిన అద్భుతాలలో
ఇక్కడ చనిపోయినటువంటి ఒక అమ్మాయిని, అంటే ఆ పిల్లని ఊదేటప్పుడు మత్తయి సువార్తలో చుట్టుపక్కల చనిపోయిందని అనుకుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తే అక్కడ అంటారు, నాకు స్థలం ఇవ్వండి, నేను అక్కడికి వచ్చేస్తానని ప్రభు వచ్చినప్పుడు ఆ చిన్నది చనిపోలేదు, నిద్రపోతున్నట్టుగా లేపి ప్రభు అక్కడ అద్భుత కార్యం చేశారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆప్షన్లో మనం చూస్తే న్యాయినని గ్రామంలో ఒక బీద విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళ గవిని దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారు వెళ్ళి ఆ పాడిని ముట్టి స్వస్థపరిచి లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆ తర్వాత మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరు ఎవరైతే ఉన్నారో ఆ లాజరు చనిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు వారు వేరొక ప్రాంతంలో ఉంటారు. ఆ ప్రాంతం నుంచి మరలా యేసుక్రీస్తు వారు వచ్చి ఆ లాజరుని పిలుస్తాడు, లాజరు బయటికి రమ్మని పిలుస్తాడు. సో అలాగున ఈ 3 అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పేసి ఇక్కడ కూడా రాయబడి ఉంది. అది అర్థమవుతుంది కదా. ఇది ఇక క్లియరెన్స్ అనమాట. ఇది ఇంతకు మించి క్లియరెన్స్ ఎక్కడ ఉండదు. అయితే నేను ఏం చెబుతున్నానంటే, ఒకవేళ 3 కాదు 4, 4 కాదు 5, 5 10 మంది, 10 మంది కాదు 100 మంది, 100 మంది కాదు 1000 మందిని లేపాడు యేసుక్రీస్తు వారు. ఓకే, అదేం ప్రాబ్లం కాదు, పెద్ద సమస్య ఏం కాదు. తనకు తెలిసినటువంటి ధోరణిలో పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అమతేజ గారని నేను అనుకుంటున్నాను. బట్ మీరు కూడా మీకు తెలిసినటువంటి ఆలోచన ప్రకారంగానే మీరు వెళ్తున్నారు. ఇక అరటి పండ్లది అయిపోయింది, యాపిల్ పండ్లది అయిపోయింది, సో అయిపోయింది, ఇక ఫినిష్, అది అయిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళ పరిచర్య ఆగట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళనివ్వండి సార్. మళ్ళీ మధ్యలో మళ్ళీ మీరు ఇట్లాంటివి చిన్న చిన్న వీడియో క్లిప్స్ పట్టుకొని మళ్ళీ ఇలా చేయటం వల్ల బాగోదేమో, సేవకుల మధ్యలో మరలా మీరు పెద్ద సేవ చేస్తున్నటువంటి సేవకులు కాబట్టి మీరు ఇలా అనుకోవటం బాగోలేదమని నాకు అనిపించింది. కాబట్టి ఒకసారి మీరు మీ విషయాలని మరొకసారి మీరు ఆలోచన చేసి మీరు కూడా బాగా ఆలోచన చేసి, నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆ వీడియో తర్వాత ఇదే వీడియో చేస్తున్నాను, మధ్యలో ఎప్పుడు కూడా నేను వాళ్ళ విషయాలు తీయలేదని చెప్పేసి కూడా అన్నారు. మంచిదే సార్, అలాగనే ఉండటం ఇంకా మంచిదని నా ఆలోచన. ఎందుకంటే ఒకవేళ ఆయనకు తెలియని సంగతులు ఏమైనా ఉంటే ఆయన తెలుసుకోవడానికి అవకాశం ఉంది, తెలియకపోతే మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి మీరు కూడా అటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మీ ఇద్దరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. ఒకవేళ లోటుపాట్లు ఉంటాయి, ఇంకా చాలామంది ఉన్నారు సార్. యేసుక్రీస్తు వారి యొక్క వాక్య పరిచయం పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సంస్థలు ఉన్నాయి, మనకి చాలా మినిస్ట్రీలు ఉన్నాయి. కానీ ఈ యొక్క తెరపైకి ఇలాంటి వాళ్ళు కొంచెం పేర్లు పిలుస్తూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ కొంచెం అలాగనే చేస్తున్నటువంటి వారు కొంచెం తెరకెక్కుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు. కానీ ఇంకా చాలామంది ఏంటంటే రహస్యంగా ఇలాంటి వీడియోలు చేయకుండానే భయంకరమైన పరిచర్య చేస్తున్న వారు చాలామంది ఉన్నారు, భయంకరమైన బోధ చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ భయంకరమైన బోధ నుంచి చాలామందిని బయటికి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను ప్రభుపేట కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కలిసి కూడా ఇలా డిస్టర్బెన్స్ చేసుకోకుండా ప్రభు యొక్క పరిచర్యను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయడంలో మనందరికీ కూడా గొప్ప ఘనత వస్తుంది. కాబట్టి ఆయన పరిచర్య ముందుకు సాగాలి, కొనసాగాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలి. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా వాచ్ చేస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో మరి ఇతరులను ప్రేమించండి, గౌరవించండి, ఆదరించండి. అంతేకాకుండా అందరితో కూడా కలిసిమెలిసి ఉండండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యం జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాకాంక్షలు.